ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో భారీగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం ధాటికి వేగవరం ప్రధాన రహదారికి అడ్డంగా ఓ భారీ వృక్షం కూలిపోగా గాలివానతో మామిడి జీడి తోటల్లో మామిడికాయలు జీడికాయలు పూర్తిగా నేలరాలిపోయాయి. దీంతో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం దాటికి వేగవరం ప్రధాన రహదారికి అడ్డంగా ఓ భారీ వృక్షం కూలిపోగా గాలివానతో మామిడి జీడి తోటల్లో మామిడికాయలు అలాగే జీడికాయలు పూర్తిగా నేలరాలిపోయాయి. దీంతో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంజయ్ అందిస్తారు. సంజయ్. గుడ్ ఈవినింగ్ చిరంజీవి. ఒక్కసారిగా ఈ రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లారిందని చెప్పుకోవచ్చు. గత 3 రోజుల నుంచి ఈ ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి నెలకొన్నది. అయితే ఈ రోజు ఉదయం 2 గంటల నుంచి ఒక్కసారిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఉమ్మడి జిల్లా మేఘావృతం అయ్యి ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఒక్కసారిగా ఉపశమనం పొందారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఈదురుగాలులతో కూడిన ఒక భారీ వర్షం సుమారు గంట సేపు ఎడతెరుపు లేకుండా కురియడంతో ఇటుపక్క వరి పొలాలు గాని చేతికి అందిన వరి పంట గాని మామిడి పంట గాని అరటి పంట గాని జీడి మామిడి అనేక పంటలు నేలరాలటంతో ఈ రైతులు తీవ్ర నష్టానికి గురి చెందారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే చేతికందిన పంట ఈ తుఫాన్కి నేలరాలటంతో మా కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పి రైతులు వాపోతున్నారు. అయితే ఇదే విషయంపై రైతు నాయకులు గాని రైతులు గాని తీవ్ర ఇబ్బందులు అంటే ఎంతో పంట చేతికొచ్చి లాభాలతో కూడిన వరి చేతికి అందుతుంది అనుకునే క్రమంలోనే ఈ వర్షం వాళ్ళకి రైతులకు శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఇటు వరి, ఒక పక్క మామిడి చూసుకుంటే గనక మామిడి పంట మొత్తం చేతికి అందింది. అయితే ఒక నెల రోజుల్లో ఈ మామిడి పంట మొత్తం మార్కెట్ లోకి వచ్చి ఎంతో దిగుబడి అందించి వారికి ఎంతో లాభం చేకూర్చే క్రమంలో ఈ ఈదురు గాలులు ఈ ఒక్కసారిగా వచ్చిన ఈ వర్షంతో మొత్తం చెట్లకు ఉన్న మామిడి నేలరాలడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు మాత్రం చెప్పుకోవచ్చు చిరంజీవి. ఇదే విషయాన్ని మనం చూసుకుంటే గనక అంతర పంటలైన జీడి మామిడి గాని అరటి గాని అనేక పంటలు కూడా ఈ వర్షానికి తీవ్ర నష్టం చేతికి అందిందని చెప్పి రైతులు వాపోతున్నారు. ఈ వర్షం రైతులకి నష్టం వాటిల్తే గనక ఈ వర్షం ప్రజలకు మాత్రం కొంత ఉపశమనం పొందిందని చెప్పుకోవచ్చు చిరంజీవి. రైట్, అయితే పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్థిక సాయం అందే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రభుత్వం అయితే జిల్లా కలెక్టర్ గాని ఇది వ్యవసాయ శాఖ అధికారులు గాని ఈ పంట నష్టం మీద ఎంత నష్టం వాటిల్లిందని చెప్పి ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఈ అంచనాని ప్రభుత్వానికి అందిన తర్వాత ఈ ఒక్కొక్క రైతుకి ఎకరానికి ఎంత నష్టపరిహారం అందించాలనేది ప్రభుత్వం చూస్తుందని చెప్పి ఒక పక్క అధికారులు చెప్తున్న విషయాన్ని మనం గమనించాలి చిరంజీవి. రైట్, ఇంకా ఈ ఈదురుగాలుల ఎఫెక్ట్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాతావరణ శాఖ ఇటువంటి
ఈ ఈ వాతావరణం 3 రోజులు అంటే ఈ రోజు నుంచి ఇంకొక 2 రోజులు కూడా ఈ వర్షం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక పక్క వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. అయితే ఈ వర్షాలు ఇదే విధంగా ఈ 2 రోజులు కొనసాగితే గనక తీవ్ర నష్టం అంటే లక్షల్లో గనక ఈ రైతులు తీవ్ర నష్టం చవిచూచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ సంజయ్.